నల్లపడిలో జరిగే మాలల గర్జనకు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంలాగా వాహనాల్లో సమకూర్చలేము అని, గ్రామాల్లో సైతం చందాలు వేసుకుని సభకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం లేదు అని, తమ సభకు అంతరాయం కలిగించవద్దు అని కోరారు. గతంలో రాజమండ్రి సభతో వర్గీకరణ అడ్డుకున్నాము అని, ఇది ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పని వర్గీకరణకు కారణమవుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద తీసుకుని వచ్చేది యథావిధిగా కొనసాగాలి, దీన్ని కొట్టేసే అధికారం ఎవరికి లేదు. దిస్ ఇస్ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ ది దళిత్ కమ్యూనిటీ. కులగణన చేయాలి. రెండు, ఎంపెరికల్ డేటా తీయాలి. కులగణన అంటే కులాలు ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉందని తేలాలి. జనాభా లెక్కలు తీయాలి. జనాభా సెన్సస్ తీయలేదు ప్రభుత్వం. సెన్సస్ తీస్తూనే మళ్ళీ ఎస్సీ పాపులేషన్ మీద సెన్సస్ తీయాలి. అందులో ఏ కులం ఎంత ఉందో తీయాలి. 59 కులాల యొక్క జనాభా ఎంత ఉందో తేలాలి. ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగానే రిజర్వేషన్ అటువంటి ఇవ్వాలి వర్గీకరణ చేయాలంటే. కాబట్టి జనాభా నిష్పత్తి తేలకుండా కులగణన డిసెంబర్ 15న గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలల దర్శన జరుగుతుంది. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఎందువల్లంటే మనం డబ్బులు తవ్వడం కాదు, మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేదు. ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకున్నామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల. ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలియదు.